महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క వారం 19వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మన ఈ వారం తెలుసుకుందాం. దీనిలో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ మనకి రవి ఆయన తులారాశి నీచ రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ఈ వారం 17వ తారీఖు నుంచి కూడా సోమవారం నుంచి కూడా అడుగు పెడుతున్నారు. అలాగే రవి కుజుల యొక్క యుతి జరుగుతుంది. మిత్రక్షేత్రంలో కుజుడు స్వక్షేత్రంలో ఉండగా, అలాగే బుధుడు కూడా వక్ర సంచారంలో శత్రుక్షేత్రంలో ఉన్నారు. ఇక కన్య తుల వృశ్చికం ఈ రాశుల మీదుగా చంద్రుని యొక్క గోచారం ఉంది. కర్కాటకంలో గురుడు ఉచ్చస్థితిలో రెట్రగ్రేషన్ వక్రస్థితిలోను, కేతు సింహరాశిలో, తులారాశిలో శుక్రుడు స్వక్షేత్రంలో, రవి కుజులు ఇద్దరు కూడా ఇక్కడ వృశ్చిక రాశిలో, అలాగే బుధుడు కుంభరాశిలో రాహు యొక్క సంచారం, మీన రాశిలో శని యొక్క వక్ర సంచారం. ఈ విధమైన గ్రహస్థితుల ఆధారంగా ఈ వారం ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. కుంభరాశి వారికి సంబంధించి చూద్దాం. కుంభరాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక వీళ్ళకి భాగ్యంలో శుక్రుడు, దశమంలో రవి, దశమంలో కుజుడు, దశమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వాళ్ళకి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో కాబట్టి ఈ రాశికి సంబంధించి చూస్తే కనుక అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోదగింది శుక్రుడి యొక్క సంచారం. రాశికి చాలా మంచి ఫ్రెండ్లీ ప్లానెట్, బ్యాక్ బోన్, వెరీ బెనిఫిషియబుల్ ప్లానెట్ శుక్రుడు. చాలా కాలం తర్వాత, సంవత్సర కాలం తర్వాత ఓన్ హౌస్లో తులారాశిలో రవి నీచ రాశిలో ఆయన వెళ్ళిపోగా, రవి కూడా అక్కడ లేకుండా ప్లెజెంట్గా ఆయన ఒక్కడే ఉండగలిగాడు ఇప్పుడు. సో కాబట్టి హైయర్ ఎడ్యుకేషన్ రీచ్ అయినా, ఫారెన్ ట్రావెల్స్ రీచ్ అయినా, శుభకార్యాలు చేసుకునే విషయాల్లో అయినా ఈ రాశి వాళ్ళకి కొంతవరకు మంచి బెనిఫిటబుల్ రిజల్ట్స్ అనేవి కనిపించే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. శుక్రుడి యొక్క స్థాన సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి మిగతా పరిస్థితులు ఎలా ఉన్నా లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీకి సంబంధించిన విషయాల్లోనూ, కొంత ఆర్థికపరమైన విషయాల్లో కొంతవరకు బెటర్మెంట్గా కానీ, ఇన్కమ్ ట్యాక్స్ కానీ అండ్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ విషయాల్లో, ఇలాంటి వాటి విషయంలో కూడా కొంచెం బెనిఫిటబుల్ రిజల్ట్స్ వచ్చే విషయాల్లో కొంచెం చాలా వరకు కూడా శుక్రుడి యొక్క సంచారం యోగిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి మనం చూస్తే 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో ఇక్కడ గురు శుక్ర శనివారాలు 3 రోజులు వీళ్ళకి కొంచెం బలంగా ఉంది. గ్రహబలం చంద్రబలం అనుకూలంగా ఉంది. అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. వారం ప్రారంభం అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. మెయిన్గా వీళ్ళకి ఇబ్బంది ఏంటంటే జాబ్ అట్మాస్ఫియర్కి సంబంధించిన విషయాల్లో ఏవో సమ్ డాక్యుమెంట్స్ అనో ఏదో మిస్ అవటం వల్ల, కొంచెం కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల, నెట్వర్క్ అండ్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని టెన్షన్స్ అనేవి ఈ వారం ప్రారంభం ఇలా కనిపిస్తూ ఉన్నాయి. ఇలాగా అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కొంచెం ఆరోగ్యపరమైన విషయాల రీత్యా కూడా కొంచెం కేర్గా ఈ 2 రోజులు కూడా ఉండటం మంచిది. మంగళ బుధవారాలు చూస్తే భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ శుక్రుడు అక్కడ ఉన్నారు మనం చెప్పుకున్నాం. సో కాబట్టి చాలా వరకు కూడా శుభకార్యాలు అటెండ్ అయ్యే విషయంలోనూ, కొన్ని స్పిరిచువల్గా ఉండటానికో, కొన్నిసార్లు ఏదైనా శుభకార్యాలకు మిమ్మల్ని పిలవడమో, మీరు శుభకార్యాలు ఇంట చేసుకోవడం, ఇలాంటి కొన్ని పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. పాజిటివ్ శుభకార్యాలకు సంబంధించిన విషయాల్లో పాజిటివ్ న్యూసెస్. వారాంతానికి చూస్తే గురు శుక్ర శనివారాల్లో 10th హౌస్లో చంద్రుని యొక్క సంచారం, 10th చంద్రుని యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఇక్కడ 10th హౌస్లో ఉందో, చంద్రుడు యోగిస్తారు 10th, రవి అక్కడే ఉన్నారు. అలాగే ఆయన మిత్రక్షేత్రంలో కుజుడు కూడా ఓన్ హౌస్లోనే ఉన్నారు. అడ్మినిస్ట్రేటివ్ జాబ్స్ చేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించిన విషయాల్లో కొంచెం పాజిటివ్ సూచనలు, పాజిటివ్ మెసేజెస్ ఉన్నాయి. కానీ సరైన కమ్యూనికేషన్ ఉండదు, ఏమైంది ఏంటి అనేది తెలియదు, అలా ఉంటుంది పొజిషన్. కాకపోతే బట్ ఏంటంటే ప్రొఫెషనల్గా మాత్రం మీరు చేయాల్సిన పనుల్లో చాలా వరకు కూడా టార్గెటెడ్గా ఇక్కడ ఈ వారం
ప్రొఫెషనల్గా అయితే చాలా వరకు కూడా మీకు మంచి మీరు అనుకున్న టార్గెట్స్ని రీచ్ అయ్యే ఆస్కారాలు, అనుకున్న పని అనుకున్నట్టు చేసే ఆస్కారాలు ఉన్నాయి. బట్ మిస్కమ్యూనికేషన్స్, టెక్నికల్ ఇష్యూస్ కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఈ కుంభరాశికి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఏలినాటి శని ప్రభావం ఆల్రెడీ ఉంది. కాబట్టి కొంచెం ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా నీలాంజన సమాభాసం రోజు చదువుకుంటూ ఉండటం మంచిది. సో జంటనాగులు ఉన్న చోట శని మంగళవారాలు కొంచెం పాలాభిషేకం చేసుకుంటుంటే, రాశిలోనే రాహు ఉన్నారు కాబట్టి కొంతవరకు ఇన్ఫెక్షన్స్ లాంటివి అండ్ కొన్ని ఎఫెక్ట్స్ ఏవైతే ఉంటాయో మ్యారిడల్ లైఫ్ పరంగా వచ్చే ఇష్యూస్ లాంటివి కొంచెం తగ్గించుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.